వందే మాతరం, సనాతన వజ్రకి స్వాగతం. మీరందరూ చూసే ఉంటారు. ఇటీవల ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అమెరికాకి వెళ్లి భారత్‌పై అబద్ధాలు, విషం కక్కడం జరిగింది. అయితే మనకెందుకు అని వదిలేయడానికి లేదు. ఇది రాజకీయం కాదు. ఇంకో పార్టీకి సపోర్ట్ ఇవ్వడానికి కూడా కాదు. ఎందుకంటే ఈ దేశ విషయాలు గాని, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల గురించైనా సరే, ఎవరైనా కావాలని విష ప్రచారం చేస్తే దాన్ని భారతీయులుగా మనమందరం ప్రశ్నించాలి. అలాంటిది ఇక్కడ వ్యక్తి వేరే దేశాలకు వెళ్ళి అతి ముఖ్యంగా భారత్‌కి వ్యతిరేకంగా లేదా అందులోనూ ఇంకా ముఖ్యంగా హైందవులకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళతోటే కలవడాలు, అలాంటి వ్యాఖ్యలే చేయడాలు, భారత్ మీద విషం కక్కడము, ఇలాంటివి ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. జనాలకి నిజమేంటి అనేది తెలియాలి. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అమెరికాకి వెళ్లి ఆ వ్యక్తి కక్కిన విషం మొత్తాన్ని మనం ఒక్కొక్క పాయింట్ తీసుకొని అది ఎలా తప్పు అన్నది తెలియాలి. చివరి వరకు ఖచ్చితంగా చూడండి. కుదిరినంత మందికి షేర్ చేయండి. సో, ఒక్కొక్క అంశం మనం కవర్ చేద్దాం. You'll find only people from the upper caste. Same with the Indian media. If you look at media, you'll find that it's the preserve of upper caste. You look at the influencers on social media. You look at the big columnists. You look at the people who control the media infrastructure. Again, it's the same issue, right? అయితే ఈ వ్యక్తి చెప్పింది ఏమిటి? పూర్తి మీడియా అంట, అన్ని సిస్టమ్‌లంట, అవంట, ఇవంట అన్నీ అప్పర్ కాస్ట్ వల్లే ఆహ్, అదే ఉన్నత వర్గాలు అని బ్రిటిషోడు ఒక పేరంటిచ్చెళ్ళాడు గదా! వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారట. అయితే మరి వీళ్ళ పార్టీ యొక్క వర్కింగ్ కమిటీ డేటాని ఒక పత్రికా వర్గం వాళ్ళు బయటికి పెట్టారు. అందులో మనకి 39 మంది వీళ్ళ వర్కింగ్ కమిటీలో ఉంటే, అందులో ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు ఐదుగురే ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు. 39 మందిలో ఇంతే మందున్నారు. మైనారిటీ వీళ్ళు ఎంతసేపు మైనారిటీ అంటుంటారే, వాళ్ళని చూసుకున్నా ఆరుగురే ఉన్నారు 39 మందిలో. అంటే 41% మంది అంటే 39లో 41% వారు వీళ్ళు ఎవరైతే ఆహ్, అణగారిపోయారు, వాళ్ళకేమీ జరగట్లేదు అని చెప్తున్నారో వాళ్ళున్నారు. అంటే 59% ఇతను చెప్తున్నట్టు మరి వీళ్ళ పార్టీ వర్కింగ్ కమిటీలో వీళ్ళు చెప్తున్న ఉన్నత వర్గం వాళ్ళే ఎందుకున్నారు? జితనీ ఆబాదీ ఉతనా హక్ అని చెప్పి అందరి దగ్గర అంటే ఎంత పాపులేషన్ ఎంత జనాభా ఉందో అంత హక్కు మీ అందరికీ రావాలని చెప్తూ బయట ప్రచారాలు చేస్తున్నప్పుడు, మరి వాళ్ళ సొంత పార్టీలో ఆ హక్కు ఇవ్వాలి కదా! అంటే లెక్క ప్రకారం 60% ఎంతో లేదా 70% మరి వీళ్ళు చెప్తున్న వాళ్ళు ఉండాలి కదా! మరెందుకు ఉన్నత వర్గం వాళ్ళే ఉన్నారు? అంటే బయటికి నోటికొచ్చింది చెప్పడమే తప్ప, సొంతంగా పాటించరనమాట. అంటే అదేదో సినిమాలో అన్నట్టు అన్న రూల్స్ పెడతాడురా! పాటించడు టైప్‌లో ఏదో అయ్యుండాలనమాట. పైగా స్త్రీల గురించి కూడా ఇంత చెప్తూ ఉంటారు. కానీ 15% మందే ఉన్నారు. సరే. అది ఒకటైపోతే మనం చాలా క్లియర్‌గా చూస్తూనే ఉన్నాం. 2022 లేదా 21కి ముందు ఇదే వ్యక్తి నేనసలు కులాలని, కాస్ట్ అనే దాన్ని పట్టించుకోను. నాకసలది నచ్చదు అని మాట్లాడిన వ్యక్తి 2022, 3 నుంచి వరుసగా ప్రతి చోట జాతి, కులము అని చెప్పి జాతీయ జనగణన చేయించాలి అని చెప్పి కంటిన్యూయస్‌గా ఎందుకు మాట్లాడుతున్నాడు? అక్కడ వాళ్ళకి 2014లోను, 2019లోను దాని తర్వాత వాళ్ళకొక విషయం అర్థమైంది. హైందవులు ఐక్యమైతే ఓటు రాదు. అండ్ హైందవులని అన్నిటికన్నా ఈజీగా ఎలా విడగొట్టాలి? హిందువులను అన్నిటికన్నా ఈజీగా ఎలా విడగొట్టాలి అంటే బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు కుల చిచ్చులు పెట్టాలి. అది వాళ్ళకి మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా క్లియర్‌గా కనిపించింది. ఒక్కసారి ఆ రక్తం రుచి మరిగిన క్రూర జంతువు ఉంటుందే అలాగా వాళ్ళకి ముఖ్యంగా యూపీలో కూడా వాళ్ళకి అది కనిపించింది. సో, అలా ఈజీగా హిందువులని ఎలా అయితే విడగొడతామో అది కులం ద్వారా ఎంత ఈజీగా చేయొచ్చు అని వాళ్ళకర్థమైంది కాబట్టి, ప్రతి చోట ఇదే నరేటివ్ చెప్పడం జరుగుతోంది. కానీ, ఒకప్పుడు ఈ పార్టీ ధోరణి ఎలా ఉండేది? మనకందరికీ తెలిసిందే. వారి అమ్మమ్మ గారు గాని, ముత్తాతనలా ఏదో, వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వడం అనేది అసలు నాకు నచ్చదు. అలా చేస్తే దేశం బాగుపడదు. ఏదో ప్రొడక్టివిటీ పడిపోతుంది. సెకండ్ క్లాస్ లాగా అయిపోతుంది అని చెప్పి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వీళ్ళ పూర్వజులే మరి. You look at the big అయితే columnists. You look at the people who control. ఇది, ఇది కూడా గమనించండి. అంత చేస్తున్న వాళ్ళు ఇది ఆ యొక్క పార్టీ
కొన్ని ఏళ్ల క్రితం చెప్పిన ఇదనమాట. విల్ యూర్ డెస్టినీ బి డిసైడెడ్ బై యూర్ బర్త్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మెరిట్. అంటే మీ భవిష్యత్తు మీ పుట్టుక బట్టి ఉండాలా? మీ సామర్థ్యం బట్టి ఉండాలా? అని చెప్పి ఈక్వాలిటీకి హ్యాండ్ ఇవ్వండి అని చెప్పి, హ్యాండ్ ఇవ్వండి అంటే వాళ్ళిచ్చే హ్యాండ్ కాదండోయ్! వేరే హ్యాండ్ అనమాట. అది ఇవ్వండి అని చెప్పి వీళ్ళే ప్రమోట్ చేశారు. అంటే ఒకప్పుడు క్లియర్‌గా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఎంత జనాభా ఉంటే వాళ్ళకి అంతే హక్కు ఇవ్వాలి. ఇలాంటి ముచ్చట్లేమీ లేవు. వీళ్ళే పైగా రిజర్వేషన్ అవసరం లేదు. మెరిట్ అంటే సామర్థ్యం బట్టే ఇవ్వాలి అని ప్రచారాలు చేసిన వీళ్ళు, ఇప్పుడు గత 4 ఏళ్లగా లేదా 3 ఏళ్లగా కులం, కులం, కులం అని హిందువులని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారన్నది అర్థం చేసుకోండి. చాలా సింపుల్ లాజిక్. వేరే మతాల వాళ్ళని మచ్చిక చేసుకోవడం, హిందువుల్లో 1, 2 కులాల వారిని మచ్చిక చేసుకోవడం, మెజారిటీ ఓట్ బ్యాంక్ సంపాదించడం. ఇది బేసిక్ చాలా సింపుల్ అయిన ఐడియా అన్నమాట. దాని ద్వారా ఇలా గెలవచ్చు అని ఒకసారి రుచి చూసారు కాబట్టి ప్రతిసారి అదే చేస్తున్నారు. కానీ యాక్షన్‌లో ఏమైనా ఉందా? నిజంగా చేసి చూపిస్తున్నారా అంటే తెలంగాణ టుడేలో ఇది ప్రచారం జరిగింది. ఈ ఈ న్యూస్ వచ్చింది. దళితులకి చేసిన పథకం ఏదైతే ఉందో అది దళిత బంధు అనే అప్లికేషన్‌లు ఇవన్నీ కూడా ఇప్పుడు రావట్లేదు. అది క్యాన్సిల్ చేసేశారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. సో, ఎయిదర్ వాళ్ళ పార్టీలో గాని, వాళ్ళ ఫౌండేషన్‌లో కానీ, వాళ్ళ వర్కింగ్ కమిటీలో కానీ క్లియర్‌గా వాళ్ళు మాట్లాడుతున్నవి వాళ్ళేమీ పాటించట్లేదు. ఇది కేవలం జనాలని, హిందువులని కులాల వారీగా విడగొట్టి ఓటు బ్యాంక్ సంపాదించుకోవడానికి చేసే కుళ్ళు, కుతంత్రాలు మాత్రమే. నెక్స్ట్ దీని తర్వాత ఏం జరిగిందో కూడా చూద్దాం. ఆల్రెడీ ఇదే ఛానెల్‌లో ఒక షార్ట్ కూడా చేశాం. మిస్ ఇండియాలోను, సినిమా ఇండస్ట్రీలోను కూడా ఎస్సీలు, ఎస్టీలు, దళితులు అని చెప్పి కళ అనే దాంట్లో కూడా ఈ వివక్షలు, ఈ పెంటంతా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీని తర్వాత ఈ అమెరికా ప్రయాణాలు అనేవి మన దేశానికి ఎందుకు ప్రమాదకరం అనేది కూడా చూద్దాము. ఈయన వెళ్లి ఎంతసేపు భారత్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్న జర్నలిస్ట్‌లని లేదా తీవ్రవాదానికో, లేకపోతే మతోన్మాదానికో సపోర్ట్ చేస్తున్న వారి ఫ్యామిలీ మెంబర్స్‌ని, వాళ్ళని కలవడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి పత్రికలలో వస్తూనే ఉంది. దానికి తోడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక ప్రచురణ జరిగింది. ఆవిడ మామూలుగా ఒక ఆర్టికల్ రాస్తే, దాని సోర్స్ ఏంటి? నీకెవరు చెప్పారు? సీక్రెట్ మీటింగ్‌లు జరిగాయి యూఎస్ గవర్నమెంట్ తోటి. అంటే అమెరికా యొక్క ప్రభుత్వంలోని కొంతమంది అధికారులతో సీక్రెట్ మీటింగ్ జరిగిందని ఈ ట్విట్టర్‌లో మీకు కనిపిస్తున్న ఆవిడ రాసింది. అయితే చాలామంది అంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అబద్ధాలు చెప్తున్నావు. సీక్రెట్ ఎక్కడ జరిగింది? దీని సోర్స్ ఏంటి? అంటే చాలా రోజుల తర్వాత ఆవిడ ప్రవీణ్ చక్రబర్తి అనే అతను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇది చెప్పాడు. పీటీఐ ద్వారానే ఇది రిలీజ్ అయింది. ఇలాంటివి జరిగాయి అని చెప్పి ఆవిడ తర్వాత కొద్ది రోజులకి చెప్పిందనమాట. దానికి తోడు ఇలాగా ఈ అజిత్ సాహి అని చెప్పి కొంతమంది ఎవరైతే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఇలాంటివి కొన్ని మతోన్మాద, మత ఛాందస్సువాదులు ఇలాంటి గ్రూప్స్‌తో ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కలవడము, వాళ్ళతో మీటింగ్‌లు పెట్టుకోవడము. ఇప్పుడు అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. "నీ మిత్రులెవరో చెప్పు, నువ్వెలాంటి వాడివో చెప్తాను నేనని" చెప్పి. మరి బయటికెళ్ళినప్పుడల్లా నీ మిత్రులు ఇలాంటి వాళ్ళే ఉన్నారు అంటే, నువ్వు కూడా ఎయిదర్ భారత వ్యతిరేకి లేదా అతి ముఖ్యంగా హిందూ వ్యతిరేకివి అనే అనుకోవాల్సొస్తుంది కదా మరి. దానికి తోడు ఈ ఆప్ ఇండియా పత్రిక వారు కూడా ఈ కనెక్షన్స్ ఏంటి? ఈ అమెరికాలో ఉన్న ఈ ఎన్‌జీఓలతోటి వాళ్ళకి వీళ్ళకి కనెక్షన్స్ ఏంటి? దీనికి ఎవడు ఫండింగ్ ఇస్తున్నాడు? అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తే దాన్ని కూడా ఆ పార్టీ వాళ్ళు లేదా అమెరికాలో అక్కడ ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా వ్యతిరేకించారు. ఆ న్యూసులు కూడా వచ్చాయి. ఈ ఆప్ ఇండియా పత్రిక వారిని బెదిరించినట్టుగా గూడా మీకు ఆళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్లి చూస్తే మీకు ఆర్టికల్స్ అనేవి కనిపిస్తాయి. సో, ఇక్కడ మీకు ఇమేజ్‌లో చూపిస్తున్నట్టు ఈ యూఎస్ఏఐడీ అని ఒకటుంటుంది. యూఎస్‌ఎయిడ్ అని. ఈ బంగ్లాదేశ్‌లో పెంట జరగడానికి కూడా ఈ యూఎస్ఐడీకి సంబంధించిన వ్యక్తులు వెళ్ళడమే కారణము. వాళ్ళే పొలిటికల్‌గా, రాజకీయంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని చాలామంది పత్రిక వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది కూడా కుదిరినంత పరిశీలించి తెలుసుకోండి. దీని తర్వాత ఇలా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే మొన్న రీసెంట్‌గా వెళ్ళిన దాంట్లో ఇల్హాన్ ఒమార్ అని చెప్పి, రో ఖన్నా అని చెప్పి ఇలాంటి వారిని కొంతమందిని ఈ వ్యక్తి కలవడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ఇలాన్ ఒమార్ ఎవరు అని మనం చూస్తే గనక ఎంతసేపు హిందువులకి వ్యతిరేకంగా, భారత్‌కి వ్యతిరేకంగా ముచ్చట్లు వేసిన వ్యక్తిగా మనకి కనిపిస్తుందనమాట. అంటే ఎప్పుడూ కూడా యాక్చువల్‌గా అయితే యూఎస్‌లో ఎన్నుకోబడిన ఒక అధికారి. కానీ పనులు మాత్రం ఎంతసేపు భారత్‌కి వ్యతిరేకంగానే ఉంటాయన్నమాట. ఇస్లామిస్ట్ అదే సో కాల్డ్ మత ఛాందస్సు ఉండి, మతోన్మాద తీవ్రవాది గ్రూపులని వేటికైతే
అఫీషియల్‌గా ముద్రలున్నాయో అలాంటి వాళ్ళందరితోటి కలవడము, అలాంటి ఆర్గనైజేషన్స్ తోటి కలవడము, దానికి తోడు హిందూస్‌కి వ్యతిరేకంగా ప్రొపగాండాలు చేయడము, ఇలాంటి విషయాలన్నీ ఈ వ్యక్తి చేస్తూ ఉంటుందనమాట. అలాంటి వ్యక్తిని ఈయన వెళ్లి కలిసాడు, మీటింగ్ పెట్టుకున్నాడు అంటే దేనికి అనే డౌట్ అడగడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ వ్యక్తి కశ్మీర్ గురించి కూడా లేనిపోని అబద్ధాలు చెప్పడం అవన్నీ జరిగాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. వేరు వేరు సందర్భాల్లో ఈ వ్యక్తి భారత్‌కి వ్యతిరేకంగాను, లేదా హిందువులకి వ్యతిరేకంగాను చేసిన వ్యాఖ్యలు కానీ, సపోర్ట్ చేసిన బిల్లులు కానీ, లేదా ఈ సో కాల్డ్ రైతుల ఆందోళన అని చెప్పి ఒకటి చేశారే, రైతుల పేరు అడ్డం పెట్టుకొని. ఇలాంటి వాటికి సపోర్ట్ ఇయ్యడం కానీ, ఇలాంటివన్నీ ఈవిడ చేస్తూ వచ్చింది. ఇలాంటి వ్యక్తిని ఈ మనిషి వెళ్లి కలిసాడు. ఎందుకు ప్రశ్నించరు? ఖచ్చితంగా భారతీయులు ప్రశ్నించాలి. భారతీయ వ్యతిరేక శక్తులతోటి ఎందుకు కలుస్తున్నావు అని చెప్పి. నెక్స్ట్ ఇంకొకడు గూడా ఉన్నాడు ఖన్నా అని చెప్పి. ఆ వ్యక్తి రోహిత్ ఖన్నా. అతన్ని కూడా ఎప్పుడూ కలుస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి కూడా చాలా సందర్భాల్లో భారత్‌కి వ్యతిరేకంగా మాట్లాడడము, పాకిస్తాన్‌తో ఎన్నో సంబంధాలు ఉండడము, అలాగే పాకిస్తాన్‌కి సంబంధించిన సంస్థల్లోనూ, వాటిలోనూ ఇతను రిప్రజెంటేటివ్‌గా ఎన్నుకోబడ్డము, ఇలాంటివి చాలా జరిగాయనమాట. చాలా చోట్ల ఇతను వీళ్ళకి సపోర్ట్ చేస్తూ అంటే ఈ పార్టీకి ఏదో అన్యాయం జరిగిపోతోంది భారత్‌లో అని సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దాని తర్వాత హిందువుల గురించి, హిందుత్వం గురించి తప్పుడు ట్వీట్లు పెడుతూ కూడా ఈ మనిషి వివాదాల్లోకి చిక్కుకున్నాడనమాట. ఇలాంటి వాళ్ళతో ఈ వ్యక్తి కలుస్తూ ఉంటాడు. అలాగే హిందువులకి వ్యతిరేకంగా పనిచేసే ఈక్విటీ ల్యాబ్స్ అనే సంస్థ మనందరము పాత న్యూసుల్లో వినే ఉంటాం. ఇలాంటి వాటితో ఈ వ్యక్తి కలిసి పనిచేయడం అనేది మనకు తెలుస్తుంది. సో, ఎయిదర్ హిందువులకి గాని, లేదా భారతీయులకి గాని వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులతోటి, శక్తులతోటి ఈ మనిషి అమెరికాకి వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉండడం అనేది ఎందుకు జరుగుతోంది అని ప్రతి భారతీయుడు ప్రశ్నించాల్సిందే. దాని తర్వాత ఇది కొన్నేళ్ల క్రితం ఇలాగే అమెరికాకి వెళ్ళినప్పుడు సునీతా విశ్వనాథ్ అనే వ్యక్తిని కలవడం జరిగింది. ఆ ఫోటోలు కూడా వచ్చాయి. తనతో మీటింగ్స్ పెట్టుకోవడం గూడా జరిగింది. ఈ అంశం మనం ఆల్రెడీ ఒకసారి యాంటీ ఇండియా ఫోర్సెస్ అనే ఒక లైవ్ వీడియో చేసినప్పుడు ఈ అంశాలు కూడా మనం కవర్ చేశాం. దాంట్లో డిస్మాంటిలింగ్ హిందుత్వ అంటే హిందుత్వాన్ని ఎక్కడికక్కడ ఏ కీలు కాకీలు పీకేయాలి అని చేసిన ఒక ప్రోగ్రామ్ అనమాట అది. దానికి ఈ సునీతా విశ్వనాథ్ అనే వ్యక్తి మొదలుపెట్టిన లేదా ఈ వ్యక్తి లీడ్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఆ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేసింది. అలాగే ఈ అంటే హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే ఒక పర్టిక్యులర్ ఎన్‌జీఓని ఈ వ్యక్తి నడుపుతూ ఉంటుంది. ఆ హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే ఒక సో కాల్డ్ ఆర్గనైజేషన్‌కి యాంటీ ఇండియా ప్రొపగాండా చేసే ఈ జార్జ్ సారోస్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరితో పరిచయాలు ఉన్నట్టు లేదా వాళ్ళు స్పాన్సర్ చేసిన ఈవెంట్స్‌లో ఇలాంటి వ్యక్తులందరూ ప్రోగ్రామ్‌లు చేయడం అనేది మనకి కనిపిస్తూ వచ్చింది. అలాగే డిసిన్ఫో ల్యాబ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఈ హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే ఒక ఆర్గనైజేషను 2019లో 2 ఇస్లామిక్ మతోన్మాద గ్రూపుల ద్వారా తయారు చేయబడింది అని కూడా మనకి కనిపిస్తుంది. దీనికి తోడు కొన్ని రోజుల క్రితం మనం అందరం చూసే ఉంటాం. ఈ సోరోస్ అనేవాడు భారత్‌లో ఏదో అన్యాయాలు జరుగుతోంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హిందూ నేషనలిస్ట్ స్టేట్ అనేది ఒకటి తయారు చేస్తున్నాడు. అంటే హైందవ జాతీయవాద రాష్ట్రంగా దేశాన్ని మారుస్తున్నాడని చెప్పి నోటికొచ్చింది మాట్లాడడం జరిగిందనమాట. ఇక్కడ కశ్మీర్ గురించి లేదా కశ్మీర్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ, అలాగే ముస్లింలకి ఏదో అన్యాయం జరుగుతోంది. వాళ్ళ సిటిజన్‌షిప్ లాగేసుకుంటున్నారు అన్నట్టుగా దొంగ వ్యాఖ్యలన్నీ చేయడం జరిగింది. సో, అయితే మనకేంటి వాడెవడో వాగాడు కదా అని అనుకోకండి. ఈ సారోస్‌కి చెందిన సంస్థల్లో పనిచేసే ఒక వ్యక్తి షెట్టి అనే ఒక వ్యక్తి భారత్ జోడో యాత్ర అనేది రాహుల్ గాంధీ చేశాడు కదా! ఆ భారత్ జోడో యాత్రలో అక్టోబర్ 22న ఆ సోరోస్ సంస్థకి చెందిన వ్యక్తి ఇతనితో పాటు కలిసి ఆ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాడు. మరి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళతో ఈయనకి భారత్ జోడో యాత్రలేంటో మనకి అర్థం గాదు. మనమందరం ప్రశ్నించాల్సిందే. దీని తర్వాత విషయం చూస్తే This is part of the idea. స్త్రీలకి బీజేపీ ఒక స్త్రీ వ్యతిరేక సంస్థ అని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్త్రీలు ఇంట్లోనే ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశాడనమాట ఈ వ్యక్తి అమెరికాలో. Ideological fight between the BJP and us, right? The BJP and the RSS believe that women should be restricted to a particular role. బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్త్రీలు కేవలం ఏదో ఒక పనికే చేయాలి, వాళ్ళు ఇంతే ఉండాలి, వాళ్ళు ఎదగకూడదు అని చెప్పి ఆలోచిస్తారని. They should stay at home. They should cook the
ఇంట్లోనే ఉండాలి, వంటలు చేయాలి అనే ధోరణితో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారని చెప్తున్నాడు ఈ వ్యక్తి. They should not talk too much, right? And we believe that women should be allowed to aspire to whatever they want. సో, అతను చెప్పిందేమిటంటే, వీళ్ళిలా చేస్తున్నారు అని. కాకపోతే ఒకసారి మనం న్యూస్ రిపోర్ట్‌లు చూద్దాం. వీళ్ళు స్త్రీలకి ఏదో సపోర్ట్‌గా, అండగా నించుంటున్నారు అన్నట్టుగా కొన్ని క్లెయిమ్స్ చేశాడు కదా! మరి వాళ్ళ పార్టీలో ఉన్న స్త్రీల పరిస్థితి ఏమిటి ఒకసారి చూడాలి కదా! మరి ఈ ప్రియాంకా చతుర్వేది అనే ఆవిడ తనని హెరాస్ చేసిన వాళ్ళ పట్ల, లేదా స్త్రీలని హెరాస్ చేస్తున్న వాళ్ళ పట్ల ఈ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి బయటికి వచ్చింది అని. సిమి రోజ్ బెల్ ఈ కేరళలో ఇటీవలే జరుగుతున్న ఈ కాస్టింగ్ కౌచ్ అనే విషయంలో ఆ పార్టీలో గూడా ఇలాంటి విషయాలు ఉన్నాయి అని ఒక వ్యాఖ్య చేయగానే వెంటనే పార్టీలోంచే తీసేశారు. దాని తర్వాత అర్చనా గౌతమ్ అనే ఒక యాక్ట్రెస్‌ని, తన తండ్రిని ఇదే పార్టీకి చెందిన వర్కర్లు ఇబ్బంది పెట్టడం, అటాక్ చేయడం అనేది మనకి కనిపించింది. అలాగే అస్సాం కాంగ్రెస్‌లో గూడా న్యూస్‌లో వచ్చింది, ఇండియా టుడేలో అంకిత దత్తా అనే ఆవిడ ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు హెరాస్ చేస్తున్నాడని చెప్పి కంప్లెయింట్లు ఇవ్వడం జరిగింది. దాని పట్ల ఎలాంటి యాక్షన్‌లు లేవు. రాధికా ఖేరా అనే ఆవిడైతే కేవలం తాను హైందవురాలిగా బతుకుతోంది అని చెప్పి తనని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు అని ఆవిడ వ్యాఖ్యలు చేసింది. మరి అక్కడికెక్కడికో ఏదో కంట్రీలోకెళ్ళి వీళ్ళేదో పీకుతున్నారు, వాళ్ళేదో అన్యాయం చేస్తున్నారు అని చెప్పే బదులు స్వంత పార్టీలో స్త్రీల పట్ల ఇంత అన్యాయం జరుగుతోంది. మరి దానికి యాక్షన్ తీసుకొని ఇలాంటివి చెప్తే బావుంటుంది. సరే పోనీ చెప్పింది మంచి విషయమా? నిజమా? అంటే అది కూడా మనం కొన్ని సెకండ్లలో ఇప్పుడు చూద్దాము. దాని తర్వాత ఆపర్చునిటీస్ దొరకట్లేదు, ఉద్యోగాలు దొరకట్లేదు అని కూడా ఈ వ్యక్తి వ్యాఖ్యలు చేయడం జరిగింది. Frankly, as a politician, I don't want to live in a country where 90% of the people do not have access to opportunity. 90% 90% మంది జనాభాకి ఎలాంటి అవకాశాలు దొరకట్లేదు. అలాంటి కంట్రీలో ఒక రాజకీయ నాయకుడిగా నాకు ఉండాలని లేదు అని ఈ వ్యక్తి అనడం జరిగింది. ఉండమని కూడా ఎవడు అడగట్లేదు. అది వేరే విషయం. సరే. అక్కడ జరుగుతుందేంటి? నిజమా కాదా? అన్నది కూడా ఒకసారి చూడాలి గదా మరి. ఇది ఎంప్లాయ్‌మెంట్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ సినారియో ఆఫ్ ఇండియా. ఈ రిపోర్ట్‌లో మనకి కనిపిస్తున్నది. ఈ రిపోర్ట్ మనకి ఎవరిస్తారు అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్. వీళ్ళు ఈ రిపోర్ట్‌ని మనకి చెప్తారు. ఇందులో మీరు చూస్తున్నట్టయితే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ యూఆర్ అని ఉంది చూసారు? అది 2011 నుండి 2023 దాకా మనకు కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు పెరుగుతూ, కొన్నిసార్లు తగ్గుతూ. కానీ 2017 నుండి 2023 వరకు చూసుకుంటే 5.6% నుండి 2.9%కి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది పడిపోయింది. అంటే ఉద్యోగాలు వస్తున్నాయి మనం గమనించొచ్చు. సరే పోనీ. అది కాదు, స్త్రీలకి అవకాశం ఇవ్వట్లేదు కదా అని ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈ రిపోర్ట్‌లో మనకు కనిపిచ్చేది ఏంటంటే 15 ఏళ్లకి పైగా ఉన్నవాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా లేదా అనే విషయం అన్నమాట. ఇందులో మనం చూసుకున్నట్టయితే డబ్ల్యూపీఆర్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఎల్ఎఫ్‌పిఆర్ అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. దీనిలో మీరు చూసినట్టయితే 2018 నుంచి 2023 వరకు స్త్రీల శాతం పెరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే 22% నుండి 35%కి, 23% నుండి 37%కి పెరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే 2011, 12 సమయాల్లో వీటిలలో ఎంత ఉందో దానికన్నా ఖచ్చితంగా ఎక్కువైనట్టుగానే మనకి కనిపిస్తుంది. ఏది? స్త్రీలు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అనే ఒక అంచనా ప్రకారం అన్నమాట. సరే, ఇది ఒకటైతే దీని తర్వాత ఇంకో రిపోర్ట్‌లో కూడా మనకి కనిపిస్తుంది. వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్‌లోనే మనకి అర్బన్ అంటే సిటీల్లోను, రూరల్ అంటే ఊర్లల్లోనూ ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి, లేదా ఎంతమంది చేస్తున్నారన్నది మనకి కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ కూడా మనకి డబ్ల్యూపీఆర్, ఎల్ఎఫ్‌పిఆర్ సేమ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, వర్కర్ పాపులేషన్ రేషియో వీటిలలో మనకి ఏం జరుగుతుందో కనిపిస్తుంది. సో, డబ్ల్యూపీఆర్ చూసుకుంటే కూడా 2018 నుండి 2023 వరకు 18% నుంచి 23%కి స్త్రీల సంఖ్య అనేది పెరిగింది. అలాగే ఎల్ఎఫ్‌పిఆర్ చూసుకుంటే కూడా 20-25%కి పెరిగింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది చూసుకుంటే కూడా 2 వర్గాల్లోనూ తగ్గుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇది సిటీల్లో. లేదు రూరల్‌లో చూసుకుంటే కూడా మనకి రూరల్‌లో ఇంకా ఎక్కువగా వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేషియోలో 23-40%కి స్త్రీల సంఖ్య పెరిగినట్టు, 24-41%కి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్‌లో పెరిగినట్టు మనకి కనిపిస్తుంది. అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది కూడా
తగ్గుతున్నట్టుగానే మనకి కనిపిస్తుంది. సరే పోనీ ఇదేదో భారతీయ సంస్థ లేదా గవర్నమెంట్‌కి చెందిన వాళ్ళు ఈళ్ళు చెప్తున్నారు గదా! ఎందుకు నమ్మాలి అనుకుంటే, వరల్డ్ బ్యాంక్ వాడు చెప్పిన ముచ్చట కూడా ఒకసారి చూద్దాం మరి. వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన దాని ప్రకారము 90 నుంచో ఎప్పటినుంచో చూపిస్తున్న లెక్క అనమాట ఇది. 1990లోనో ఎప్పుడో దాదాపు 28% ఉంటే, దాని తర్వాత పెరుగుతూ వచ్చింది. ఒప్పుకుందాం 2000 సంవత్సరానికి 15 ఏళ్ల దాటిన స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళలో 31% మంది గా మనకి కనిపిస్తుంది. తర్వాత 2000 నుంచి 2014 వరకు 31% నుంచి 27% పడిపోయింది. ఇక్కడ 2 కారణాలుండొచ్చు. ఒకటి స్త్రీలకి ఉద్యోగాలు రాకపోవడము. 2 బహుశా 15 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపు అయ్యే డిగ్రీలో, గ్రాడ్యుయేషన్‌లో చేస్తారు గాబట్టి, దానికి ఎక్కువగా వెళ్ళిపోయి, సరే ఉద్యోగాల్లో కొంచెం పర్సెంటేజ్ తగ్గింది. చదువుకుంటున్నారు గదా! మంచిదే అనుకుందాం. అది ఒకవేళ జరుగుంటే నిజంగానే మంచిదే. అయితే 2014 నుండి 2020 వరకు 27% ఉన్నప్పటికీ 2021 నుండి 23 వరకు మళ్ళా పెరుగుతూ 31%కి స్త్రీలు ఇంతమంది పని చేస్తున్నారన్నది మనకి కనిపిస్తుంది. అయితే ఉద్యోగాలకి వెళ్లారా? చదువుకోవడానికి వెళ్లారా? అన్నది ఒక్క సెకండ్ మనం పక్కన పెడితే 25 ఏళ్ళు దాటి ఉన్నవాళ్ళ సంఖ్య చూద్దాం. వీళ్ళైతే చదువుకోవడానికైతే వెళ్ళుండరు గదా! వీళ్ళైతే ఈ ఏజ్ దాటిన తర్వాత సరే కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లు లేకపోతే పీహెచ్‌డీలు చేస్తారేమో. కానీ అధిక శాతం మందైతే ఉద్యోగాలే చేస్తారు కదా! ఈ వయసు వాళ్ళు. సో, ఇక్కడ దశాబ్దాల వరకు ఈ ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఏదైతే ఉందో 25 ఏళ్ళు దాటిన స్త్రీలు 30% నుండి 50% వరకు అలా ఉండిపోయింది. కానీ తరువాత 2005 నుంచి 2015 లోపల 30 లేదా 50 దాకా వెళ్ళినది 25%కి టక్కన పడిపోయింది ఆ 10 ఏళ్లలో. దాని తర్వాత 2023 వచ్చేసరికి 45%కి మళ్ళీ పెరిగింది. అంటే ఇతను చెప్తున్న గవర్నమెంటు లేదా ఇతను చెప్తున్న పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో 25 ఏళ్ళు దాటిన ఉద్యోగం చేసే స్త్రీలు దాదాపు మళ్ళీ 25% నుండి 45%కి పెరిగారు. మరి వీళ్ళైతే ఆహ్, 2015 నుండి లేదా 2005 నుంచి 2015 వరకు వీళ్ళు స్కూల్లో ఉన్నారనడానికి లేదుగా. అప్పుడు గూడా 25 ఏళ్ల వయసు వాళ్ళే. సో, వాళ్ళు ఉద్యోగానికి రెడీగా ఉన్నవాళ్ళే. సో, ఆ సమయంలో ఉద్యోగాలనేవి కొంచెం తగ్గినట్టే లెక్క ప్రకారము. మరి ఎందుకు ఇలాంటి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారో మనం ప్రశ్నించాలి. దీని తర్వాత అదే సంస్థలో మాట్లాడుతూ అదే ప్లేస్‌లో మాట్లాడుతూ అన్ని కంట్రీల్లోనూ, అన్ని దేశాల్లోనూ ఇలా ఉద్యోగాలు లేకపోవడం ఏమీ లేదు. చైనాలో అసలు ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూయే లేదు అని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. మనం ఒకసారి న్యూస్ చూస్తే అంటే న్యూస్ చూడరనుకుంటారో మరేమో తెలీదు గానీ, సెప్టెంబర్ 3న కొన్ ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఎకనామిక్స్ టైమ్స్‌లో. దానిలో వాళ్ళేం చెప్పారంటే, చైనాలో అతి పెద్ద ఎకనామిక్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళ యువతకి ఉద్యోగాలు రావటం లేదు. మరి బయటికెళ్ళి ఆ చైనాని పొగడ్డం ఎందుకు? ఇక్కడ జరుగుతుందేంటో చెప్పొచ్చు గదా! వాళ్ళ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చైనా వాళ్ళు ఏం జెప్పారంటే, యూత్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటు 21% ఉంది అని చెప్పారు. దాని తర్వాత ఒకసారి న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఆగస్ట్ 2023లో ఈ చైనా వాళ్ళు అన్‌ఎంప్లాయ్‌మెంట్ నంబర్‌లు, ఈ సంఖ్య, ఈ శాతాలన్నీ చెప్పడం ఆపేశారు. అక్కడేమీ జరగట్లేదు అన్నట్టుగా చెప్పడానికి బయటికి చెప్పట్లేదేమో అని న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ అనేవి వేశారు. మరి ఈ వ్యక్తి చెప్పట్లేదు గాబట్టి ఏం జరగట్లేదనుకున్నారా? లేతే న్యూస్ చదవడం రాదా? అన్నది పక్కన బెడితే ఖచ్చితంగా విషం కక్కడానికి అని మనకు అర్థమవుతుంది. ఈ అంశంలో మాట్లాడుతూ మీడియా వారిని, పత్రికా రంగాన్ని తొక్కేశారు, అణచివేసేశారు. మేమసలు మాట్లాడాలంటే భారత్ జోడో యాత్ర అని చెప్పి రోడ్ మీదకి రావడం తప్ప ఇంకొక అవకాశమే లేదు మాకు. మీడియాని ఫుల్లుగా కంట్రోల్ చేశారు అని చెప్పి ఈ వ్యక్తి ఈ అమెరికాకి వెళ్లి మాట్లాడడం జరిగింది. ఇదే ప్లేస్‌లో ఇదే గత 2, 3 రోజుల్లో ఇండియా టుడేకి చెందిన ఒక పాత్రికేయుడు నేను బంగ్లాదేశ్‌లో హిందువుల గురించి ప్రశ్న అడిగేసరికి ఇదే పార్టీ వాళ్ళు నన్ను తోసేశారు. నా ఫోన్‌లోంచి ఈ రికార్డింగ్ లేదా ఈ ప్రశ్న ఇవన్నీ డిలీట్ చేయమని బెదిరించారు. నన్ను అసాల్ట్ చేశారు అని చెప్పి, ఇదే ట్రిప్‌లో ఎక్కడికైతే వెళ్ళి మాకు ప్రెస్సు ఫ్రీడమ్ లేదు, ఇక్కడ తొక్కేశారు మమ్మల్ని అంటున్నాడో, అదే ట్రిప్‌లో
అక్కడ వాళ్ళు అదే పని చేశారనమాట. 14, if you had come to me and said, look, you walk across from Kanyakumari to Kashmir, I would have just laughed at you. And I would have said, that's ridiculous. But that was the only way left for the opposition in our country. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నువ్వు నడిచేవాడివా అని 2000 ముందు అడుగుంటే నేను నవ్వేవాడిని. కానీ అది తప్ప ఇంకో దిక్కు లేదు మాకు అని చెప్పాడు ఈ వ్యక్తి అక్కడికి వెళ్లి. Media was suppressed, institutions were controlled, agencies were attacking the opposition, government మీడియా వాస్ సప్రెస్డ్. మీడియాని అణచివేశారని చెప్తున్నాడు. ఏదైతే వీళ్ళు ఎగ్జాక్ట్‌గా అదే 2, 3 రోజుల్లో చేశారో అది జరిగింది అని క్లెయిమ్ చేశాడు ఈ వ్యక్తి. were being overthrown. And we found that literally the only way was to go directly to the people of India. Okay. And సో, ఒకవేళ అది నిజమైతే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే డీఎంకే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని వాగిన వాళ్ళతో కలిశారో, ఆ కాంగ్రెస్‌కి చెందిన ఎన్ఎస్‌యుఐ అనే ఒక యూత్ వర్గము హిందూ రాష్ట్రం నుండి మాకు ఆజాదీ అంటే స్వేచ్ఛ కావాలి, రామరాజ్యం నుండి స్వేచ్ఛ కావాలి అని ఇంత బహిరంగంగా ఎలా వాగగలిగారు? అయితే ఇది ఒక అంశం. నోటికొచ్చింది వాగే పూర్తి స్వేచ్ఛ భారత్‌లో ఉందని మనందరికీ తెలిసిందే. దానికి తోడు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర అని చెప్తున్నారు కదా! ఆ యాత్రలో ఎంత గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశాడన్నది కూడా చూద్దాం. అదే యాత్రలో హైందవ వ్యతిరేకిగా ప్రసిద్ధి చెందిన ఒక చర్చ్ ఫాదర్‌ని అదే ప్రీస్ట్‌ని ఈ వ్యక్తి కలిసాడు. అతని పేరు జార్జ్ పునియా. అతనే నాట్ లైక్ దుర్గా అండ్ ఆల్ జీసస్ ఈజ్ ఎ గాడ్ అని చెప్తే మనోడు బయటకొచ్చి హిందూ ధర్మ్ మే శక్తి హే ఉస్సే లడ్ రహే హే, శక్తితో పోరాడుతున్నామని నోటికొచ్చిన స్పీచ్‌లు చెప్పిన వ్యక్తి అనమాట. సో, అతనితో ఈ యాత్రలో సెప్టెంబర్ 9న అంటే ఆ యాత్ర చేసినప్పుడు ఈ సంవత్సరం కాదులెండి. అప్పుడు ఈ వ్యక్తి కలిసాడు. అలాగే మహారాష్ట్ర, గుజరాతుల్లో యాత్ర చేస్తున్నప్పుడు 2022 నవంబర్ 9న ఈ 2 ప్రాంతాలకి మధ్యలో గొడవలు అంటే కావాలని మీ ప్రాజెక్టులన్నీ అక్కడికి పోతున్నాయి. మీ ప్రాజెక్ట్ డబ్బులన్నీ లేదా మీ కాంట్రాక్ట్‌లన్నీ వాళ్ళకిస్తున్నారు, వీళ్ళకిస్తున్నారని అసలు వీళ్ళకి భారతదేశాన్ని ఒక సింగిల్ దేశంగా చూడటం అనేదే నచ్చదు. ఎంతసేపు బయట వాళ్ళు అని ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి వాగుడు వాగుతూ ఉంటారు. గవర్న్ చేయడానికి, పాలించడానికి భారత్‌లో రాష్ట్రాలు తయారైనంత మాత్రాన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఈ గుజరాత్ సముద్రం నుండి ఆ బంగాల్ దగ్గర ఉన్న సముద్రం వరకు భారతదేశం అంతా ఒక్కటే అని మాత్రం ఒప్పుకోవడానికి వీళ్ళకి మనసు ఒప్పదు. ఎందుకంటే అదే బ్రిటిష్ భావజాలంతో పెరిగారు. అదే భావజాలంతో బతుకుతారు కాబట్టి. ఏ వీళ్ళ పార్టీ నాయకుడు ఎవరైతే ఒక గోవుని చంపి న్యూస్‌లోకి ఎక్కాడో, ఆ వ్యక్తిని ఈ భారత్ జోడో యాత్రలో కలుపుకొని ఈ యాత్ర చేయడం అనేది జరిగింది. ఎన్నో సార్లు ఈ వ్యక్తి హిందువుల మనోభావాలను దెబ్బతీయడము, అలాంటి వ్యాఖ్యలు చేయడం చేస్తూనే ఉన్నాడు. దాని తర్వాత పూర్తి భారతదేశ వ్యవస్థతోటే పోరాడుతున్నామని జెప్పి ఇలాంటి యాత్రల్లో మాట్లాడడం కూడా జరిగింది. జనవరి 26న అప్పుడు ఎర్రకోటని దాదాపు దాడి చేసి, ఇలాంటి చేసిన వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని కూడా యాత్రలో కలుపుకున్నాడనమాట. ఈ యాత్ర చేయడానికా ఏదో ప్రెస్సు, మీడియా వీళ్ళందరి గొంతు నొక్కేశారు, ప్రజల వద్దకు వెళ్ళాము అని చెప్పింది. దీని తర్వాత ప్రశాంత్ భూషణ్ అని ఒక లాయర్ ఉన్నాడనమాట. అతనెవరు? రోహింగ్యాలు వీళ్ళందరూ బయట నుంచొచ్చి కబ్జాలు చేస్తున్నారంటే, వాళ్ళ తరఫున మనోడు కేసులు వాదిస్తాడనమాట. 2017లో కూడా ఈ యాకూబ్ మెనన్ అనే ఒక తీవ్రవాదికి ఉరిశిక్ష వేయకూడదు అని చెప్పి ఈ ప్రశాంత్ భూషణ్ అనే వ్యక్తి పోరాడడం జరిగింది. అలాంటి వ్యక్తితో భారత్‌ని కలిపే భారత్ జోడో యాత్ర చేశాడు ఈ నాయకుడు. దానికి తోడు కశ్మీర్‌కి వెళ్ళి మీ అవకాశాలన్నీ బయట వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. కశ్మీర్‌కి బయట వాళ్ళంటే ఎవరండి? పాకిస్తాన్ వాళ్ళా? చైనా వాళ్ళా? అమెరికా వాళ్ళా? ఈ వ్యక్తి ఉద్దేశం ప్రకారం సాటి భారతీయులు. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అది నిజంగా పార్లమెంట్‌లో చెప్పబడిందో లేదో నాకైతే తెలీదు కానీ, "ఏ దేశ్ కశ్మీర్ కా హై ఔర్ కశ్మీర్ ఇస్ దేశ్ కా హై." ఈ దేశము కాశ్మీర్‌ది, కాశ్మీర్ ఈ దేశానిది. ఎక్కడైతే కశ్యప ప్రజాపతి సభ్యతకి పునాదులు నాటాడో, ఆ ప్రాంతం భారత్‌ది కాదు అన్నట్టుగా లేదా భారతీయులు ఆ ప్రాంతానికి బయట వాళ్ళు అని వాగడం అనేది ఖచ్చితంగా తప్పు. ఇది దేశ ఐక్యతకి, దేశ భద్రతకి సంబంధించిన విషయము. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని గెలిపించారు అంటే దేశ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి ఆలోచించండి. ఇంకా
చాలా పచ్చిగా మాట్లాడుకుంటే, ఇలాంటి వ్యాఖ్యలే బయట వాళ్ళని చేస్తూ పోయారనుకోండి, నాలాంటోళ్ళు సరే సైలెంట్‌గా ఉంటారేమో గానీ, ఎవరో బాగా నోటి దూలున్నోడున్నాడనుకోండి, బయటవాడు అనడమేంటి, ఇటలీ ఎప్పటినుంచి మన కంట్రీదయింది, మరి ఇటలీ వాళ్ళు గూడా బయట వాళ్ళే గదా! వాళ్ళకి పుట్టినోళ్ళు బయట వాళ్ళవుతారు కదా! అని వాగినా వాగేస్తారు. అప్పుడు ఏం జేసుకోవాలో తెలీదు, మొహం ఎక్కడ బెట్టుకోవాలో తెలీదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోవడమే మంచిది. దానికి తోడు ఈ సిక్ రైట్స్ అప్పుడులో జరిగాయి. చాలా మందికి తెలిసే ఉంటుంది. దానికి చెందిన 'జగదీష్ టైట్లర్' ఇలాంటి వాళ్ళందరితో కూడా కలిసి ఆ 'భారత్ జోడో యాత్రలో' పాల్గొనడం జరిగింది. సో, వీళ్ళు జెప్తున్న 'భారత్ జోడో యాత్ర, భారత్ తోడో యాత్ర' అని మిగిలిన రాజకీయ సంస్థలు చెప్పినట్టు అది 'భారత్ తోడో యాత్ర' లాగే కనిపిస్తుంది మరి. సో, దేశం లోపలైనా, దేశం బయట అయినా ఇలాంటి ప్రాబ్లమ్‌లే క్రియేట్ చేస్తూ లేదా ఇలాగే విషం కక్కడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడే చాలా క్లియర్‌గా మీ సంపద లేదా మీదంతా బయట వాళ్ళకిచ్చేస్తున్నారు అని చెప్పి ఈ వ్యక్తి వాగుతున్నాడనమాట. स्टेट नहीं छीना गया। आपके अधिकार, आपका धन, सारा का सारा आपसे छीना जा रहा है। మీ డబ్బు, మీ అధికారం అన్నీ మీ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. అంటే ఆర్టికల్ 370 అనేది తీసేశారు చూడండి. అందుకని మీ డబ్బు, మీ సంపద అంతా లాగేసుకుంటున్నారు అని చెప్తూ చేసిన వ్యాఖ్యలనమాట. వీళ్ళకి ఆర్టికల్ 370 ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళు మైనారిటీ అపీస్‌మెంట్ చేసుకోవచ్చు. పాకిస్తాన్‌కి కుదిరినంత కశ్మీర్‌ని రాసివ్వచ్చు. ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేయొచ్చు కాబట్టి. 7 में हमने राजाओं को हटाकर लोकतांत्रिक सरकार बनाई। हमने देश को कॉन्स्टिट्यूशन दिया। आज जम्मू कश्मीर में राजा बैठा हुआ है, उसका नाम एलजी है मगर वो है राजा। और जो आपका धन है आपसे छीना जा रहा है, बाहर के लोगों को दिया जा रहा है। ఈ 'బహార్ కే లోగ్' అంటే ఎవరు? బహుశా ఇటాలియన్ సిటిజన్‌షిప్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి పుట్టిన వాళ్ళు అయ్యుంటారేమో. అంటే బయట వాళ్ళు కదా! భారతీయులైతే కశ్మీర్ వాళ్ళు కూడా అవుతారు. మీరు చూస్తున్నట్టయితే ఈ పార్టీ వాళ్ళు కర్ణాటకలో రాజ్యం వెళ్తున్నప్పుడు మిగిలినోళ్ళందరినీ బయటోళ్ళు ఎళ్ళిపోండి. మా వోళ్ళకే ఉద్యోగాలు రావాలి అని వాగుతూ ఉంటారు. సరే రాష్ట్రం లేదా స్టేట్‌లో అక్కడున్న వాళ్ళకి అవకాశాలు రావాలనుకోవడం తప్పు కాదు. కానీ వాళ్ళకి మాత్రమే రావాలి. మీరు బయట వాళ్ళు అంటే ఈ దేశం యొక్క ఫండమెంటల్ రైట్స్‌ని దెబ్బతీసినట్టే అవుతుంది. चाहे वो आपके कॉन्ट्रैक्ट्स हो, सारा का सारा फायदा बाहर के लोगों को मिल रहा है और जम्मू कश्मीर के लोगों से छीना जा रहा है। అది. అయితే 'బహార్ కే లోగ్ ఇంకో మిల్ రహా హై' అని చెప్పి బయట వాళ్ళుగా కశ్మీర్‌కి సంబంధం లేని వాళ్ళుగా మిగిలిన భారతీయుల్ని ఈ వ్యక్తి చిత్రీకరించాడు. ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు చేయాలనుకుంటున్నారో అలా అన్నమాట. ఈ నెక్స్ట్ వీడియోలో కశ్మీర్‌కి చెందిన ఒక వ్యక్తి అక్కడ మిలిటెన్సీ ఎలా తగ్గిపోయింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్తున్న అంశం ఇది. तो ये अनंतनाग और इसके आसपास के इलाकों में साउथ कश्मीर में पहले मिलिटेंसी बहुत थी। अभी क्या हालात हैं? अभी तो ठीक है। कैसे ये बदल कैसे गया? ये बदल गया, हुकूमत ने बदल दिया और क्या। క్లియర్‌గా గవర్నమెంట్ దగ్గరుండి ఈ మిలిటెన్సీని అంతం చేసింది అని ఆ షాప్‌కి చెందిన వ్యక్తి చెప్తున్నాడు. तो बीजेपी ने कर दिया इसका पूरा कल्याण। हाँ, क्या कल्याण कर दिया? मतलब खत्म कर दिया मिलिटेंसी और क्या। कैसे खत्म किया? क्या ऐसा किया बीजेपी ने? అయితే ఈ న్యూస్ రిపోర్టరు ఎలా ఈ మిలిటెన్సీని ఆపారు? లేదా ఈ తీవ్రవాదాన్ని ఎలా ఆపారు? ముందు ఏం జరిగేది అని అడిగితే ఈ వ్యక్తి చెప్పిన సమాధానం ఇప్పుడు కశ్మీర్‌లో ఓటేయబోతున్నోళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. बीजेपी ने जो छोड़ा नहीं, कोई मरने के बगैर तो खत्म हो गया अभी। ठीक है ना। ये सब पहले नहीं थी। कौन सी थी? जैसे मिलिटेंसी पहले थी तो बीजेपी ने अभी तो नहीं है, अभी नहीं है। हाँ, तो पहले क्यों बदल? ముందు ఉన్నట్టుగా మిలిటెన్సీ తీవ్రవాదము ఇక్కడ లేదా అంటే ఆ వ్యక్తి ఇప్పుడు లేదు అని చెప్తున్నాడు. అంటే బీజేపీ వాళ్ళు ఆ మిలిటెన్సీని అంతం చేశారు అని చెప్తున్నాడనమాట. गई थी, क्या हुआ था ऐसा? पहले तो बढ़ गई थी पहले। क्या वजह क्या थी? ముందు పెరిగిపోయింది ఇప్పుడు లేదు అని చెప్తున్నాడు. तब हुकूमत क्या अलग, अभी हुकूमत गवर्नमेंट तो क्या हुकूमत क्या गड़बड़ कर रही थी तब? हाँ? तब क्या गड़बड़ कर रही थी हुकूमत? ये हुकूमत के होते साजिश क्या होती। कोई भी जब कोई कांड होता था हुकूमत का साथ होता है इसमें। ఇక్కడ ఈ వ్యక్తి చెప్పిన విషయం అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. ముందు ఏం జరిగింది? ముందు ఎందుకు పెరిగిపోయింది అంటే అక్కడున్న లోకల్ ఆ షాప్ వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే హుకుమ్మత్ అంటే గవర్నమెంట్ ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు. గవర్నమెంట్ చేస్తేనే అవుతుంది. లేదంటే అవ్వదు. గవర్నమెంట్ తలుచుకుంది కాబట్టి ఇప్పుడు మిలిటెన్సీ అనేది పోయింది. ముందున్న గవర్నమెంట్ అలాంటి చర్యలు ఏమీ తీసుకోలేదు అని లాస్ట్‌లో చెప్పిన విషయం ఏంటి? ఎలాంటి గొడవలు జరిగినా అది ఆ గవర్నమెంట్ ప్రోత్సాహము లేదా గవర్నమెంట్‌కి తెలియకుండా అయితే జరగదు. లేదా ఆ గవర్నమెంట్ జరగనిస్తుంది అన్నట్టుగా ఆ వ్యక్తి చెప్పాడు. అంటే వీళ్ళు ముందు అంటే ఎవరి పార్టీ ఉందో లేదా ఎవరి కూటమిలో పార్టీలున్నాయో మనకు తెలిసిందే గదా! బట్ ఇతను చెప్తున్న దాని ప్రకారం అయితే బీజేపీ వాళ్ళొచ్చి లేదా ఆర్టికల్ 370 అనేది తీసేసిన తర్వాత ఆ మిలిటెన్సీలు ఇలాంటి గొడవలు తగ్గాయి అని చెప్తున్నాడు. దీని తర్వాత ये कोई अकेला नहीं कर सकता है। जब भी कोई कांड होगा तब हुकूमत का साथ होगा उसमें।
ఇక్కడేదైనా గొడవ జరిగితే అది ఎవడు సొంతంగా చేయలేడు. ప్రభుత్వంతో పాటే చేస్తాడు. ముందు అలాగే జరిగేదని చెప్తున్నాడు. ఇది దయచేసి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. కశ్మీర్‌లో ఓట్లు వేసేవాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉంటే ఈ విషయం చెప్పండి. ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఏం చెప్తున్నాడో గూడా మనం చూద్దాం. ఈ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. రజ్‌దీప్ సర్దేశాయి చాలా మందికి తెలిసిన మీడియా జర్నలిస్టు. అయితే కశ్మీర్‌లో ఎలా గొడవలు తగ్గాయని ఈ వ్యక్తి మనందరికీ తెలుసు. కుదిరినంత యాంటీ నేషనల్ మాటలు లేదంటే ఇప్పుడున్న గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తే స్వయంగా ఏం చెప్పి ఒప్పుకుంటున్నాడో చూడండి. शांति नहीं, हाँ जरूर ये है। कई लोगों ने मुझे कहा कि पिछले 5 सालों में जरूर एक तरीके से एक शांति तो आई है। గత 5 ఏళ్లగా తనకి చాలామంది చెప్పారట. గత 5 ఏళ్లగా శాంతి అనేది ఇక్కడ ఏర్పడింది కశ్మీర్‌లో అని చెప్పి తనకు చెప్పినట్టు ఇతనే ఒప్పుకుంటున్నాడు. आज मैं जामा मस्जिद गया था, वहीं जामा मस्जिद शुक्रवार के दिन में स्टोन पेल्टिंग हुआ करती थी। ఇతను వెళ్ళిన మస్జిద్ దగ్గర శుక్రవారాల్లో ఈ రాళ్ళు విసరడాలు ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు జరగట్లేదు అని చెప్తున్నాడు స్వయంగా అతనే. जामा मस्जिद में अब स्टोन पेल्टिंग तो होती नहीं है। तो जरूर एक लोग मानते हैं कि बीजेपी ने पिछले 5 सालों में एक तरह से एक आप उसे कहिए एक अमन चैन में नहीं होगा, लेकिन మళ్ళీ పూర్తిగా మనసొప్పదనమాట. పూర్తిగా శాంతి అక్కడ ఏర్పడింది అని చెప్పడానికి మనసొప్పదు కాబట్టి, సరే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు గత 5 ఏళ్లలో ఇలాంటి గొడవలు ఇవన్నీ తగ్గిచ్చి శాంతి ఏర్పడేలాగా చేశారు అని చెప్పి ఒప్పుకోవడం అయితే జరిగింది. नो स्टोन पेल्टिंग। लेकिन ఆ! దీని తర్వాత మీరిక్కడ చూసినట్టయితే ఎన్నో చోట్ల కశ్మీర్‌లో ఈ 370 ఆర్టికల్ అనేది తీసేసిన తర్వాత అభివృద్ధి అనేది జరిగింది. అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే కాశ్మీర్‌లో కేవలం 14,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌లు మాత్రమే వెళ్ళాయి. కానీ ఈ ఆర్టికల్ 370 తీసేసిన తరువాత అంటే ఎన్నేళ్లయిందండి మహా అయితే? ఒక 2 అంటే గత 2 ఏళ్లలో 88,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్స్ అనేవి ఆ ప్రాంతానికి వచ్చాయి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ 370 అనేది ఎలా అయితే కశ్మీర్ నాశనానికి లేదా మైనారిటీ అపీజ్‌మెంట్‌కి పనికొస్తుంది అని. అందుకే ప్రతిసారి కూడా మేము అధికారంలోకొస్తే ఆ ఆర్టికల్‌ని మళ్ళా తీసుకొస్తాము అని చెప్పి వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఇంకొకటి స్త్రీలు కనీసం అక్కడ ప్రాపర్టీలు కొనుక్కోవడానికి గూడా రూల్స్, రెస్ట్రిక్షన్స్ ఉండేవి. వాళ్ళు కొనడానికి వీలు పడేది కాదు. అలాంటిది నాన్ రెసిడెంట్ స్పౌసెస్ మేడ్ ఎలిజిబుల్ ఫర్. సో, ఇక్కడ ఆ ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఈ ఆర్టికల్ తీసేయడం వల్ల వాళ్ళకి ఆ హక్కు మళ్ళా దొరికింది. అంటే వుమెన్ ఇన్ జమ్మూ కాశ్మీర్ ఆర్ ఏబుల్ టు బై రియల్ ఎస్టేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ ప్రాపర్టీ టు దేర్ చిల్డ్రన్ ఈవెన్ ఇఫ్ దే గెట్ మ్యారీడ్ టు ఎ నాన్ రెసిడెంట్. అంటే ముందు ఒక కాశ్మీర్‌కి చెందని వ్యక్తిని ఎవరినైనా వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అధికారం ఉండేది కాదు. అది వారి వారసులకి ఇచ్చే హక్కు కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలా లేదు. దీన్నేనేమో బహుశా ఆ వ్యక్తి బహర్వాలంక బయట వాళ్ళకి అని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. కానీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే సభ్యత, ఒకటే భారతదేశం అందరూ గుర్తుపెట్టుకోండి. సో, దీని తర్వాత ఈ వ్యక్తి ఏదో భాషల మధ్య అంటే వేరు వేరు ప్రాంతాల మధ్య ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏదో అవమానిస్తున్నారు. తమిళ్‌ని, తెలుగుని, కన్నడని లేదా హిందీని, మలయాళంని ఏదో అవమానిస్తున్నారు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేసి వీళ్ళేదో అభివృద్ధి చేసేస్తారు, వీళ్ళేదో ఐక్యత పెంచేస్తారన్నట్టు అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాగడం జరిగిందనమాట. Constitution. It's clearly stated, India, that is Bharat, is a union of states. ఇది ప్రతి చోట ఎళ్లి ఒకే ఒక యూనిట్ కాదు. అంటే ఒకే ఒక దేశం కాదు. ఇది ఎప్పుడూ కూడా కొన్ని రాష్ట్రాల కలయిక. అంటే ప్రతి ఒక్కడి మనసులో ఏదో వేరు వేరు మనందరము, అవతలవాడు బయటవాడు అని చెప్పి ఒక విష బీజాలు నాటాలి అని బ్రిటిషోడు చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఇదే ధోరణిలో ఉన్నారు. కానీ ఇండియా థట్ ఈస్ భారత్. భారత్ ఇండియా అని పిలవబడుతున్న భారత్. మరి భారత్ అంటే ఏమిటి? భరతవర్ష్ అంటే ఏమిటి? కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఉన్న ఆ భూమి భారత్. మరి అలాంటిది గవర్నమెంట్ ప్రకారమో, కాన్స్టిట్యూషన్‌లో పాలన కోసమో వీలుగా ఉండేటట్టు కొన్ని పదాలు పెట్టి రాస్తే అదేదో ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేని రాష్ట్రాలలాగా మాట్లాడడం అనేది చాలా తప్పు. Which means religion is superior to any other religion. No language is superior to any other language. My brother who's wearing a turban there deserves the same respect as somebody who doesn't wear a turban. ఫస్టు ఈ సప్పట్లు కొడుతున్న ఏ ఉద్యోగాలు తెచ్చుకుని ఆ కంట్రీకెళ్లారో తెలీదు గానీ, ఈళ్ళందరూ అక్కడుండడమే మంచిది. ఇలాంటివి విని చప్పట్లు కొట్టేవాళ్ళు ఇక్కడికొచ్చారనుకోండి, ఈళ్ళన్నట్టుగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటు, కంట్రీ యొక్క యావరేజ్ ఐక్యూ
ఇంటెలిజెంట్ క్వోషన్స్ అనేది పడిపోద్ది ఇట్లాంటోళ్ళు వస్తే. అక్కడే ఏడవనియండి ఈళ్ళని. We cannot say, look, we don't like him because he wears a turban, and we like him because he doesn't wear a turban. Or, he speaks Tamil, so we don't like him. ఇతనెవడో తమిళ్ మాట్లాడితే మనకి నచ్చదు అని చెప్పకూడదు. అంటే భారత్‌లో ఆల్రెడీ భాష పరంగా ఏదో వివక్ష జరుగుతోంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడనమాట ఈ వ్యక్తి. కానీ వీళ్ళు ఆల్రెడీ ఇందాకే చూసాం మనం కశ్మీర్‌కి, భారత్‌కి సంబంధం లేదు. ఎవరో బయట వాళ్ళన్నట్టు వాగడము. అది కాకుండా వేరు వేరు సందర్భాల్లో ఈ రాష్ట్రాల మధ్యలో ఎలాంటి పెంట పెట్టారనేది కూడా చూద్దాం. ఇందాక భారత్ జోడో యాత్రలో మహారాష్ట్రకి, గుజరాత్‌కి మధ్యలో కొన్ని విభేదాలు పెట్టేలాగా మాట్లాడినట్టు వేరే చోట్ల గూడా ఏం చేశారన్నది చూద్దాం. And he speaks Hindi, so we like him. ఇదే సోది చెప్పాడులెండి. అక్కడ ఇక్కడ తెలుగోళ్ళు అది ఇది అని చెప్పి. కానీ సరే ఈ వ్యక్తి పంజాబ్‌లో వీళ్ళతో పాటు ఉన్న వ్యక్తి. అదే పార్టీ. పక్కనే ఆవిడెవరో మీకు తెలుసు. సో ఈ వ్యక్తి ఎలక్షన్ స్పీచ్ ఇస్తూ యూపీ, బీహార్, ఢిల్లీకే భయ్యా లోగ్ అంటే ఈ ప్రాంతాల వివక్ష చూపించే చిల్లర బుర్రలుండే వ్యక్తులు యూపీ, బీహార్ వాళ్ళని భయ్యాజీ, భయ్యా, భయ్యా అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. అలా మాట్లాడుతూ అలా యూపీ, బీహార్, ఢిల్లీ నుంచి భయ్యాలు వచ్చి మనల్నేమి పాలించక్కర్లేదు అని చెప్పి మాట్లాడుతుంటే మరి ఆ పక్కనావిడ హిహిహి అని నవ్వడం మనకి చాలా దరిద్రంగా అదే చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. తలకాయ ఊపి చప్పట్లు గూడా కొట్టారండోయ్. సో యూపీ, బీహారు వీళ్ళందరూ భయ్యా లోగ్ అని చెప్పి ఇలాంటి ప్రాంతీయ విభేదాలు లేదా ప్రాంతీయ వివక్ష మాటలు మాట్లాడడం అనేది కూడా మరి ఈళ్ళే చేస్తారు. బయటికెళ్ళి మాత్రం ఇట్టా, ఇట్టా అని చెప్తారనమాట. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకనిపిస్తోంది. ఈళ్ళు బయటికెళ్ళి ఇక్కడ జరుగుతున్న ఏదో తప్పులు అది ఇది చెప్తున్నారనుకుంటున్నారేమో గానీ, అంటే వాటి మీద అబద్ధాలు చెప్తున్నారు అని అనుకుంటున్నారేమో గానీ, ఈళ్ళు చేసే పనికిమాలిన పనులే అక్కడికి పోయి ఇలా జరుగుతోంది అని చెప్పేసుకుంటున్నారేమో అనే డౌటొస్తుంది. ఈ డీఎంకే పార్టీకి చెందిన వ్యక్తి ఇదే కూటమిలో ఉన్నాడు. ఇతను ఒకసారి మాట్లాడుతూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఈ బీహార్‌కి చెందిన వ్యక్తులందరికీ రైల్వేస్‌లో ఉద్యోగాలు తెప్పించారని మాట్లాడుతూ ఏమన్నాడు? చాలా చిన్న స్థాయి ఉద్యోగాలు బీహార్‌కి చెందిన వాళ్ళకి ఇచ్చేశాడు లాలూ ప్రసాద్ యాదవ్. తమిళ్ వాళ్ళ కన్నా తక్కువ బుర్రలున్న వాళ్ళు బీహార్ వాళ్ళు అయినప్పటికీ అని చెప్పి ఈ వ్యక్తి వాగాడు. మరి అప్పుడు ఈ సో కాల్డ్ వ్యక్తి వెళ్లి ప్రశ్నించలేదెందుకు? మరి అంత ఐక్యత, ఈక్వాలిటీ అని వాగుతున్న వ్యక్తి ఇలా మాట్లాడకూడదురా అని ప్రశ్నించలేదెందుకు? తమిళ వాళ్ళ కన్నా బీహారోళ్ళకి బుర్రలుండవు, తక్కువుంటాయని చెప్పి నోటికొచ్చింది వాగిన ఈ వ్యక్తిని సిగ్గు లేదా ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అడగకుండా బయటికెక్కడికో ఎళ్లి ఇట్టా జరుగుతుంది, అట్టా జరుగుతుందని పిచ్చి నాటకాలన్నీ వేయడం అనేది గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించండి. దీని తర్వాత మీరందరూ రీసెంట్‌గా గూడా చూసే ఉంటారు. కర్ణాటక గవర్నమెంట్ అంటే వీళ్ళదే ఈ భస్మాసుర హస్తమే. వీళ్ళు టాప్ మేనేజ్‌మెంట్‌లో ఏదో 50% దాదాపు 50% మంది కర్ణాటక వాళ్ళుండాలి అని చెప్పి, 75% మంది అంటే మేనేజర్ లెవెల్ కన్నా తక్కువున్న వాళ్ళు 75% మంది ఉండాలని చెప్పి ఏదో చేయడం జరిగింది. అప్పుడు ప్రశ్నిస్తే కన్నడ వాళ్ళ తెలివితేటలు అందరికన్నా ఎక్కువుంటాయి అని చెప్పి అదే పార్టీకి చెందిన వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉద్యోగం చేసుకోవడం అనేది ఫండమెంటల్ రైట్. చిన్నప్పుడు సోషల్‌లో చదువుకున్నట్టు గుర్తు. ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే ఇదంతా ఒకటే దేశం కాబట్టి. అలాంటిది Madam, if a overseas investor will be happy by employing Karnataka as అది. బయటున్న పెట్టుబడిదారులు వీళ్ళందరూ కర్ణాటక ప్రాంతం వాళ్ళని వాళ్ళ కంపెనీల్లో పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వడానికి చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరికంటే తెలివైనోళ్ళు కాబట్టి మీకేంటి ప్రాబ్లమ్ అని అడిగాడన్నమాట. employees. Because why I will tell you, when Kannadigas are performing better across the world, wherever you go, in American companies. Who has told you? అమెరికన్ కంపెనీల్లో చాలా మంది కర్ణాటక వాళ్ళు అతి గొప్ప పర్ఫార్మెన్స్ ఏదో ఇస్తున్నారని చెప్పి ఈ వ్యక్తి చెప్పాడన్నమాట. ఇస్తున్నారేమో, ఇస్తే మంచిదే. భారతీయులు కాబట్టి మనందరం మంచిదే అని అనుకుంటాం. సరే వాళ్ళందరూ ఇక్కడే ఉండి దేశం కోసం ఇంకా పనిచేస్తే ఇంకా బాగుంటుందని కూడా అనుకుంటాం. Kannadigas IQ level is very high. అది కన్నడిగాస్ ఐక్యూ లెవెల్ ఈజ్ వెరీ హై అని చెప్పాడనమాట. సరే ఇలాగా దేశంలో ఉన్నప్పుడేమో ప్రాంతానికి మధ్య పెంట పెట్టడము, బయటికి వెళ్ళి మా దాంట్లో ఇట్లా జరుగుతోంది, మా గవర్నమెంట్ ఇట్టా చేస్తోంది అని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడం అనమాట. సరే దీని తర్వాత అదే అమెరికా యాత్రలో సిక్కుల గురించి ఒకటి మాట్లాడడం జరిగింది. ఇదే ఛానల్‌లో 2 వీడియోలుంటాయి.
సిక్ సాంప్రదాయం మీద వాళ్ళు ఎలా మన హిందువులే, సిక్కులు, హిందువులు అంతా ఒకటే. అసలు సెపరేట్‌గా గూడా అనడం నాకు నచ్చదు. బట్ ఆ సాంప్రదాయం గూడా హైందవ సాంప్రదాయంలో భాగమే, భారతీయ సాంప్రదాయమే. అండ్ వాళ్ళు హిందువులే అని చెప్తూ, దానికి తోడు ఎలా అయితే ఈ బ్రిటిష్ సమయంలో వాళ్ళకి అంటే సిక్ సాంప్రదాయంలో ఉన్న వాటికి, హిందువులకి దూరం ఎలా తయారు చేశారో అనే 2 వీడియోలు చేయడం జరిగింది. తప్పకుండా అందరూ చూడండి. సో, ఈ వ్యక్తి ఇక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. is about whether he, as a Sikh, is going to be allowed to wear his turban in India, or he, as a Sikh, ఈ చప్పట్లు కొడుతున్నోళ్ళు కనిపిస్తే మాత్రం కొట్టాలి చప్పట్లు. ఆళ్ళ మొహం మధ్యలో పెట్టి చప్పట్లు కొట్టాలి. is going to be allowed to wear a kada in India. ఈ వ్యక్తి చెప్తున్న దాని ప్రకారము ఇప్పుడు భారతదేశంలో మన సిక్ సోదరులు తలపాగా పెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఆ అనుమతి ఇవ్వట్లేదు. చేతిలో వాళ్ళు కంకణం వేసుకుంటారు. ఆ కంకణం వేసుకోనివ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఇదే పనికిమాలిన కంట్రీలో, ఇదే దిక్కుమాలిన ఏ కంట్రీలో అయితే ఉన్నాడో ఆ కంట్రీకి వీళ్ళు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు అంబాసిడర్ ఒకాయన వెళితే ఆయన పగిడి తియ్యి అని చెప్పి చెకింగ్‌లో అడిగారు. అప్పుడు పెద్ద పీకి కట్టలు కట్టింది ఏమీ లేదు వీళ్ళు. అలాంటిది ఇప్పుడొచ్చి సిక్కులు పగిడి పెట్టుకోవడానికి లేదు, లేదా వాళ్ళ కంకణం వేసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు అని అబద్ధాలు చెప్పడం జరుగుతోంది. పైగా ఏ పార్టీ వాళ్ళు దగ్గర ఉండి మన సిక్కు సోదరులని ఎన్ని ఇబ్బందులు పెట్టారు, చంపారు వాళ్ళని. వాళ్ళల్లో ఒక ఎంతగా వాళ్ళని చంపారు అనేది కూడా 1980స్‌లో ఏం జరిగిందో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, ఆ పార్టీకి చెందిన వ్యక్తి ఇప్పుడు బయట దేశానికి వెళ్లి భారతదేశంలో సిక్కులకు అన్యాయం జరుగుతోంది అనే అబద్ధం చెప్పడం సిగ్గుచేటు నిజంగా. Many were washing out some. ఇది 1984లో ఫారెన్ వాళ్ళు రిపోర్ట్ చేసింది. ఇదేదో అప్పట్లో భారతీయులే రిపోర్ట్ చేసిందే గాదు. ఇది ఫారెన్ రిపోర్టే. వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళని టార్గెట్ చేసి ఎవరు? అదే పార్టీకి చెందిన నాయకులు 3350 మంది సిక్కులను దేశవ్యాప్తంగా చంపారు అని చెప్పి రిపోర్ట్‌లు కూడా వచ్చాయి. సో, వారు ఇప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్ళ గడ్డం గీకేసుకొని, వాళ్ళ తలపాగా తీసేసి మారువేషంలో బ్రతకాల్సిన పరిస్థితి 1984లో తయారు చేసిన ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఇప్పుడు ఆ సిక్కుల గురించి అబద్ధాలు చెప్పడం అనేది నిజంగానే సిగ్గుచేటు. In gutters in the road. Sikhs place great store on cleanliness, and their religion calls for an uncut beard and long hair. Many had their heads shaved. చాలా మంది ఆ మూకల నుండి తప్పించుకోవడానికి వాళ్ళ తలలు లేదా గడ్డము గొరిగేసుకున్నారు అని చెప్పి అప్పట్లోనే న్యూస్ రిపోర్ట్స్‌లో వచ్చాయి. By the mobs. You see, I used to look like this, said Mr. Puran Singh. ఈ పూరన్ సింగ్ అనే వ్యక్తి నేను His ఇగో identity ఇలాగా card. నా తలపాగా గడ్డముతో సిక్కీ సాంప్రదాయంలో నేను గర్వంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు నా Card showed a పరిస్థితి అని proud చెప్పి bearded man. Now he has no beard and a ఈ పార్టీ వాళ్ళ నాయకులు ద్వారా రెచ్చగొట్టబడి సిక్కులని పై దాడులు చేసిన మూకలు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ఇలా తలపాగా గడ్డము తీసేసి బ్రతకాల్సొచ్చింది. shorn head. The government wants to destroy us, they told us. They ఆ ప్రభుత్వమే మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తోంది అని కూడా వాళ్ళు చెప్పారు రిపోర్టర్లు. ਉਹ ਕੀ ਕਹਿੰਦੇ ਸੀ ਵੀ ਸਿੱਖਾਂ ਨੇ ਸਾਡੀ ਮਾਂ ਮਾਰਤੀ ਏ ਖੂਨ ਦਾ ਬਦਲਾ ਖੂਨ రక్తానికి ప్రతీకారం రక్తము అని చెప్పి మా నాయకురాలను ఎవరినో చంపేశారు కాబట్టి మీ అందరిని కూడా ఇలాగే చేస్తామని చెప్పి చంపారు అని చెప్పి ఈవిడ చెప్తుంది. ਇਹਨਾਂ ਨੇ ਪਗੜੀ ਵੱਧੀ ਸੀਗੀ ਸਿੱਖ ਸੀਗੇ ਤੇ ਸੀਟ ਤੇ ਬਸ ਬੈਠਿਆਂ ਦੇ ਉਹਨਾਂ ਨੇ ਸਰੀਆ ਮਾਰੇ ਸਿਰ 'ਚ ਖੂਨ ਵਗਣ ਲੱਗ ఐరన్ రాడ్ తీసుకొని కొట్టారు, తల పగిలి రక్తం వచ్చింది అని చెప్తుంది. అలాంటి పార్టీకి చెందిన ఒక పూర్వజుడు ఓ పెద్ద చెట్టు పడితే భూమి కొంచెం కదులుతుంది అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కొంచెం కదిలిందా భూమి? అక్కడ ఎంతమంది సిక్కులు ఇప్పటికీ ఆ ఘోరాలు వాళ్ళకి పీడకలల్లా వస్తాయో అన్నది మర్చిపోకూడదు. పైగా మాట్లాడుతూ కుచ్ చోటే దంగే హుయే హే అన్నట్టుగా ఏదో చిన్న ఇష్యూస్ జరిగాయి అన్నట్టుగా రాజీవ్ గాంధీ చెప్పాడనమాట. అగో కుచ్ దంగే ఫసాద్ కుచ్చా ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమంది తలకాయలు పగలగొట్టి ఇంతమందిని చంపితే దేశవ్యాప్తంగా. ఏదైనా పెద్ద చెట్టు పడిపోయినప్పుడు భూమి కొంచెం కదులుతుంది అని చాలా గర్వంగా చెప్పాడనమాట ఈ వ్యక్తి. అలాంటి పార్టీకి చెందిన మనిషి ఇప్పుడు వెళ్ళి
అక్కడెక్కడో సిక్కు సోదరులకి ఏదో అన్యాయం జరుగుతుంది అని వాగడం జరుగుతుంది. సో, ఇలాంటివి ఎప్పుడైనా సొంత రాజకీయ ఈ లబ్ధి కోసం ఇలాంటి చెత్త వాగినప్పుడు ఏం జరుగుతుందంటే, దేశంలోనూ, దేశం బయట కొన్ని ఖచ్చితంగా ఎప్పుడూ గూడా దేశ వ్యతిరేక శక్తులనేవుంటాయి. అలాంటోళ్ళు దీన్ని అదనుగా తీసుకొని నోటికొచ్చిన పెంట చేస్తారు. కుదిరినంత రాజకీయాలు నడిపిస్తారు. అది మన దేశ భద్రతకి ప్రాబ్లమ్ జరుగుతుంది. ఇతని పేరు సిమ్రన్‌జిత్ సింగ్ మాన్. చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఒక సిక్కు నాయకుడు. దానికి తోడు ఖలిస్తాన్ అనే వేర్పాటువాదం ఎప్పుడు కూడా ప్రమోట్ చేసే వ్యక్తి. ఖలిస్తానీ వేర్పాటువాదంలో అతి ముఖ్య నాయకుల్లో ఒకడనమాట. అతను చాలా గర్వంగా అప్పుల్లో పంజాబ్ మీడియాలో చాలా గర్వంగా నేను చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని, వీళ్ళకి భారత్‌లో అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఒక రికమెండేషన్ లెటర్ రాసి కెనడాలోను, అమెరికాలోను సిటిజన్‌షిప్ వచ్చేటట్టు హెల్ప్ చేశాను అని చాలా గర్వంగా చెప్పాడు. దానికి తోడు ఈ డబ్బులు పార్టీవి కూడా గాదు. సొంత పనులు నా పనులెట్లా జరుగుతాయి అని చెప్తూ చేసిన ఇంటర్వ్యూ అనమాట ఇది. ਹੋਰ ਬੜੀ ਚੱਲਦੀ కొంచెం ਹੈ ਕਿ లెంతీగానే ఉంటుంది. ਮਾਨ ਸਾਹਿਬ ਕੋਲ ਇੱਕ ਲੈਟਰ ਆ ਉਹਦੇ ਨਾਲ ਬੰਦੇ ਪੱਕੇ ਹੋ ਜਾਂਦੇ ਨੇ ਇਹ ਕਿੰਨੀ ਕੀ ਏਜ ਚਾਹੀਏ ਤੁਸੀਂ ਦਿੰਦੇ ਹੋ ਲੈਟਰ మీరిలా లెటర్ రాస్తారు. ఇక్కడేదో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి శరణార్థులుగా కొంతమంది సిక్కులు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మీరు లెటర్స్ రాశారంట నిజమేనా అని అడిగితే ਜਿਹੜੇ ਉੱਥੇ ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਐਕਸਟ੍ਰੈਡੀਸ਼ਨ ਲੈਣੀ ਜਿਹੜੇ ਜਾਂਦੇ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਉੱਥੇ ਜਾ ਕੇ ਜਿਹੜੇ ਬੰਦੇ ਮੁਸੀਬਤ ਚ ਆਉਣ ਆਫ ਕੋਰਸ ਉਹਨਾਂ ਨੂੰ ਚਿੱਠੀ ਦੇ ਦਿੱਤੀ ਹੈ ਉਹਨਾਂ ਤੁਸੀਂ ਪਾਰਟੀ ਵੱਲੋਂ ਦਿੰਦੇ ਹੋ ਹਾਂ ਪਾਰਟੀ ਵੱਲੋਂ ਦੇ ਦਿੱਤੀ ਹੈ ਉਹ ਪੱਕੇ ਹੋ ਜਾਂਦੇ ਵਿਚਾਰੇ ਕਿੰਨੇ ਕੁ ਬੰਦੇ ਇਹ ਜੇ ਪੱਕੇ ਹੋਏ ਨੇ పਤਾ नहीं చాలా कितने మంది तो ఇలా निम्न पर పంపారు అని रहे చెప్తున్నాడు. 50 కనీసం 50,000 మంది గురించి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు అంటే వీళ్ళకి ఏదో అన్యాయం జరుగుతోంది. వీళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు భారత్ నుండి అని చెప్పి లెటర్లు రాసి అక్కడ అమెరికాలోని, కెనడాలోను వాళ్ళకి ఆశ్రయం దొరికేలాగా లెటర్లు రాశాడంట. పోనీ దాని తర్వాత ఏం జరుగుతుందో కూడా చూడండి. 1,000 ਤਾਂ ਹੋ ਗਏ ਹੋਣੇ ਉਹਦੀ ਕੋਈ ਫੀਸ ਤਾਂ ਨਹੀਂ ਹੈਗੀ ਫੀਸ ਹੈਗੀ ਆ ਪਾਰਟੀ ਚਲਾਉਣ ఆ దిక్కుమాలిన లెటరు ఆ అబద్ధం రాయడానికి మళ్ళా ఫీజు కూడా దొబ్బాడండోయ్. ਦੇ ਲਈ ਅੱਛਾ అది కూడా ఎంత అంటాడు 35,000ట. అంటే అక్కడికి వెళ్ళడానికి ఒకవేళ 2 లక్షలు ఖర్చయిందనుకోండి. అందులో 35,000 ఈ వ్యక్తికి ఇవ్వాలి. ఫిక్స్డ్ రేట్ అన్నమాట. బేరాలు లేవమ్మా అంటాడన్నమాట మనోడు. 3 మిలియన్ రూపీస్ 30 ਲੱਖ ਰੁਪਈਆ ਖਰਚ 3 లక్షలు తీసుకునేవాడన్నమాట ఆ అబద్ధపు లెటర్లు రాయడానికి. సో ఈ వ్యక్తి ఖలిస్తానీ గ్రూపులతోటి కలవడము, ఖలిస్తానీ సపోర్ట్ చేయడము, వేరుపాటువాదానికి సపోర్ట్ చేయడము ఇవన్నీ మనకి న్యూస్ రిపోర్ట్‌లో కనిపిస్తున్నాయి. అదే మనం అక్కడ పక్కన చూపియడం జరుగుతుంది. దీని తర్వాత ఇది భారత్ లోపల భారత్‌కి వ్యతిరేకంగా ఉన్న శక్తి అయితే, భారత్ బయట భారత్‌కి వ్యతిరేకంగా ఉన్న శక్తి ఇంకోటుంది. ఆళ్ళు ఎంతసేపు ఖలిస్తాన్ అని వేర్పాటువాదపు మాటలన్నీ వాగుతూ ఉంటారనమాట. అతని పేరే గుర్పాత్వంత్ సింగ్ పన్ను. ఈ పన్ను అని చెప్పి మీరు వినుంటారు. భారత్‌లో ఏదో అల్లకల్లోలు సృష్టిస్తానని, అదేదో ఫ్లైట్‌ని లేపేస్తానని చెప్పి చాలా వార్నింగ్‌లు కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఈ యువ నాయకుడు అక్కడికి వెళ్లి సిక్కులకేదో అన్యాయం జరుగుతుంది అన్న వెంటనే 2 రోజులు కూడా ఆగలేదు. వెంటనే ఒక ప్రెస్ రిలీజ్ అనేది ఇచ్చేసాడనమాట. అతను కరెక్టే చెప్తున్నాడు రాహుల్ గాంధీ. తను జస్టిఫై చేస్తున్నాడు. మేము ఖలిస్తాన్ కోరడంలో తప్పు లేదు. చూసారా అతను కూడా చెప్తున్నాడు. ఇతను చెప్తున్న విషయం నిజమే. అందుకే మేమేదో ఖలిస్తాన్ గురించి పోరాడుతున్నాము. సిక్కుల ఉనికి అనేది భారత్‌లో ప్రాబ్లమ్‌గా ఉంది అని చెప్పి చేసిన వ్యాఖ్యలన్నీ నిజమే. అండ్ 1947 నుండి ఇప్పటి వరకు మేము ఇలాగే ఇబ్బందులు పడుతున్నాము. అందుకే ఖలిస్తాన్ కోరుతున్నాం అన్నట్టుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఇతను సమర్థిస్తున్నట్టుగా చెప్పాడు. ఈ యువ నాయకుడు అక్కడికి వెళ్లి తన రాజకీయ లబ్ధి కోసం హర్యానాలోను ఇక్కడ అక్కడ ఎలక్షన్‌లు జరుగుతున్నాయి కాబట్టి నోటికొచ్చింది వాగాడు. కానీ దాన్ని ఇలా వేర్పాటువాదులు, తీవ్రవాదులు ఎలా ఉపయోగించుకుంటున్నారనేది గమనించండి. అందుకే ఈ వ్యక్తి దేశం లోపలైనా, దేశం బయటైనా పనికిమాలిన వాళ్ళకే హెల్ప్ చేయడం అనేది ప్రతిసారి జరుగుతోంది. సో ఆ యువ నాయకుడు అక్కడికెళ్లి సిక్కుల గురించి ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత్‌లో ఉన్న సిక్కు సోదరులు వెంటనే తన ఇంటి ముందు నినాదాలు, నిరసనలు తెలియజేశారు. राहुल गांधी और मेंबर गुरुद्वारा कमेटी अजीत सिंह जी पप्पा जी वो आपके आगे विचार रख रहे हैं। जब कोई बड़ा पेड़ गिरता है तो धरती हिलती है। राजीव गांधी సేమ్
రాజీవ్ గాంధీ ఈ మాటలన్నాడు, మాకు జరిగిన అన్యాయం పట్ల చెట్టు పడితే ఏదో భూమి కదులుతున్న వ్యాఖ్యలు చేశాడని చాలా తీయగా గుర్తు చేసి నిరసనలు తెలిపారు. ఇన్ని వేల మంది సిక్కులని చంపి ఇప్పుడు అక్కడికెళ్ళి అట్లాంటి చెత్తవాగుడు వాగకయ్యా అని గడ్డి పెట్టారు అని మనం అర్థం చేసుకోవాలి. దీని తర్వాత ఒకవేళ నిజంగానే సిక్కు సోదరులకి ఇలా ఏదో అన్యాయం జరుగుతుంది అంటే మరి ఆఫ్ఘనిస్తాన్‌లో మిగిలిపోయిన సిక్కులు అక్కడ మిగిలిపోయిన గురు గ్రంథ్ సాహిబ్‌ని తల మీద పెట్టుకొని భారత్‌కి ఎందుకు తిరిగి వచ్చారు? అది కూడా Sikh community thanks PM Modi for bringing back Guru Granth Sahib Sarups from Afghanistan. आज जब अफगानिस्तान से गुरु ग्रंथ साहब का स्वरूप को लाते हैं पूरा देश गौरव की अनुभूति करता है. ये सारा అది దానికి తోడు ఒక తోటి హైందవుడు, ఒక తోటి భారతీయుడు, ఒక సిక్కు సోదరుడు చెప్పిన మాటలు కూడా చూద్దాం. మేము శ్రీరాముని వారసులము అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఆయన. भगवान रामचंद्र से है. हम हिंदुओं से सिख बने हैं. మేము హిందువుల్లోంచే సిక్కుగా మారాం. 100% सिख है जो वो నిజమైన 100% సిక్కులందరూ హిందువుల్లోంచి వచ్చిన వాళ్ళే. हिंदुओं से बने हैं, कोई मुसलमानों से नहीं बने, ईसाइयों से नहीं बने. इसलिए हमारा बीज हिंदू है. మా ఉనికి, మా మూలాలన్నీ కూడా హిందువులే అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. हम हमेशा ही हिंदुओं से, गुरु गोविंद सिंह जी के हुक्म अनुसार हमने सिख धर्म धारण किया. గురు గోబింద్ సింగ్ జీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము సిక్కీ అనే సాంప్రదాయంలోకి వెళ్ళాము. కానీ మేము హిందువులమే. ఈ ధర్మాన్ని కాపాడే వాళ్ళగా మారడానికి మేము ఇలాగా ఈ సిక్కు యోధులుగా మారాము అని ఆయన చాలా గర్వంగా చెప్తున్నాడు. అది మన చరిత్ర. सेना के रूप में जिस तरह हमारे सदगुरु दिलीप सिंह जी, उस तरह ही हमारे भगवान श्री राम जी, भगवान कृष्ण जी, ये हमारे बड़े हैं. हम हिंदू हैं, हमेशा ही हिंदू. హమ్ హిందూ హే, హమ్ హమేషా హీ హిందూ రహేంగే. సిక్ స్వయంగా చెప్తున్నాడు మేము హిందువులమే, మేము హిందువులుగానే ఉంటాము అని చెప్పి. ఇది దేశ వ్యతిరేక శక్తులకి ఎప్పుడు నచ్చదు. అందుకే బయటికెళ్ళి నోటికొచ్చిన వాగుడని వాగుతూ ఉంటారనమాట. ఎవరి గురించి అయితే ఏదో భారత్‌కి సంబంధం లేని వాళ్ళగా, వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతోంది అనే వాళ్ళగా చిత్రీకరిస్తున్నారో, ఎవరి పార్టీకి చెందిన యూత్ నాయకులు ఎవరైతే మాకు రామరాజ్యం నుండి స్వతంత్రత కావాలి అని నోటికొచ్చిన నినాదాలు చేస్తున్నారో వాళ్ళకి ఆపోజిట్‌గా మన సిక్ సోదరులు ఏం పాడుతున్నారో ఒకసారి చూడండి. బోలో రామ్ అని చెప్పి వాళ్ళు చాలా ఆనందంగా, గర్వంగా, భక్తితో పాడడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక సిక్ పెద్దాయన అతనికి గురుద్వారాలో ఒకసారి రాముడి గురించి, కృష్ణుడి గురించి ప్రవచనాలు చేయకూడదు అని చెప్తే ఆయన ఇచ్చిన సమాధానం గురించి చెప్పాడు. అది కూడా చూసి ఈ వీడియో ముగిద్దాం. ਮੈਨੂੰ ਇੱਕ ਗੁਰਦੁਆਰੇ 'ਚ ਕਿਹਾ ਕਹਿੰਦੇ ਜੀ ਸਾਡੇ ਗੁਰਦੁਆਰੇ 'ਚ ਦੇਖੋ ਸ਼ਬਦ कैसा है. ఆయనకి మా గురుద్వారాలో రాముడి గురించి, కృష్ణుడి గురించి అసలు వాళ్ళ పేర్లే ఎత్తద్దు అని చెప్పారంట. ਸਾਡੇ ਗੁਰਦੁਆਰੇ 'ਚ ਰਾਮ ਕ੍ਰਿਸ਼ਨ ਦਾ ਨਾਮ ਨਹੀਂ ਲੈਣਾ. ਮੈਂ ਕਹਾ 7 ਦਿਨ అయితే ఈయన ਮੇਰਾ ਟਾਈਮ ਨਹੀਂ ਕੱਟ ਸਕਦੇ ਸੰਗਤਾਂ ਨੇ ਲਿਆ 7 ਦਿਨ నేను 7 రోజులు అంటే ఆయన అక్కడ ప్రవచనాలు లేదా భజనలు చేసే సమయంలో ఆ ఉన్న 7 రోజులు కేవలం రాముడు, కృష్ణుడు వీళ్ళ పేర్లే, వీళ్ళ అర్చనే చేస్తాను అని చెప్పి డిక్లేర్ చేశాడు. ਇਹਨਾਂ ਦਾ ਹੀ ਨਾਮ ਲਊਂਗਾ ਹੁਣ ਰੋਕ ਦਿੱਤਾ. దమ్ముంటే ఆపండి అని రివర్స్‌లో హెచ్చరించాడు. ਸੰਗਤ ਪੱਖ ਦੇ ਵਿੱਚ ਔਰ ਦੂਸਰੀ జనాలు కూడా ఆయనతోటి నిలబడ్డారు. అంటే అర్థం చేసుకోండి, మేము వేరు అనే ఫీలింగ్ కేవలం ఇలాగా పనికిమాలిన రాజకీయ నాయకుల వ్యూహంలో చిక్కుకుపోయిన యువత, లేదంటే ఆ బయట నుంచి వచ్చే ఫండుల గురించో లేదా ఆ తీవ్రవాద, మతోన్మాద భావజాలంలో చిక్కుకుపోయిన వాళ్ళకి ఇలాంటి దరిద్రపు ఆలోచనలు వస్తాయి. కానీ మన సిక్ సోదరులు, మన హైందవ భారతీయ సోదరులకి అలాంటి పనికిమాలిన ఆలోచనలు లేవు. దానికి తోడు ఆయన ఇంకోటి కూడా చెప్పాడు. మీరు ఏదో రాముడు, కృష్ణుడు గురించి మాట్లాడొద్దంటున్నారు. కానీ నేను ఈ 7 రోజులు చేసే ఈ భజనలో గానీ, ప్రసంగాల్లో కానీ గురు గ్రంథ్ సాహిబ్ దాటి ఎక్కడా కూడా వాళ్ళిద్దరి పేర్లు తీయను. అంటే చాలా డైరెక్ట్‌గా గురు గ్రంథ్ సాహిబ్‌లోనే రామకృష్ణుల ప్రస్తావన ఉంది, వాళ్ళ పట్ల భక్తి ఉంది అని చెప్తూ గుర్తు చేశాడు వాళ్ళకి. ਸ਼ਰਤ ਰਹੀ ਭਾਈ ਗੁਰਦਾਸ ਦੇ ਗੁਰਬਾਣੀ ਤੋਂ ਬਾਹਰ ਜਾ ਕੇ ਨਹੀਂ ਲਊਂਗਾ.
तो को गुरबाणी जी बोलिया అంటే గురుబాణిని దాటి వాళ్ళ పేర్లు తీయాల్సిన అవసరం లేదు, అందులోనే ఉంది అని చెప్తున్నారు. नाम कृष्ण का लूंगा या नाम अंदर का लूंगा, मैंने हटा के बताओ దమ్ముంటే ਜਾਂ ਫਿਰ ਦੱਸੋ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਦੇ ਵਿੱਚ ਕਿਉਂ ਲਿਖੇ ਗਏ ਨੇ లేదా ఆ గురు గ్రంథ్ సాహిబ్ జీలో వారి పేర్లు ఎందుకు రాసున్నాయి అని చెప్పమని ప్రశ్నించాడు. ਉਹ ਕਮਲਿਓ ਤੁਸੀਂ ਕਹਿੰਦੇ ਹੋ ਰਾਮ ਦਾ ਨਾਮ ਨਾ ਲਓ, ਕ੍ਰਿਸ਼ਨ ਦਾ ਨਾਮ ਨਾ ਲਓ, మీరు కావాలంటే వారిద్దరి పేర్లు తీయకండి, కానీ నా గురు గ్రంథ్ సాహిబ్‌లో రామకృష్ణుల పేర్లు ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నాడు ఆయన. ਮੇਰਾ ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ਦਾ ਇਹ ਗੱਲ ਕਹਿੰਦਾ ਹੈ, ਧੰਨ ਧੰਨ ਤੋ ਮਾਤਾ ਦੇਵਕੀ ਜੈ ਗ੍ਰਹਿ ਰਮਈਆ ਕਮਲਾਪਤੀ। ਮਾਤਾ ਦੇਵਕੀ ਤੋਂ ਧੰਨ ਹੈ ਜਿਹਦੀ ਕੁੱਖ ਤੋਂ ਕ੍ਰਿਸ਼ਨ ਭਗਵਾਨ ਨੇ ਜਨਮ ਲਿਆ। ਕਿੱਥੇ ਜਾ ਖੜੇ ਹੋਏ ਸੀ? ਅਵਤਾਰ ਹਿੰਦੂਆਂ ਦੇ ਨਿਕਲਦੇ ਹੁੰਦੇ ਸਤਿਯੁਗ ਦਾ ਮਾਣ సత్యయుగంలో ਚਲਿਓ ਬਲ ਬਾਵਨ ਭਾਇਓ ਤ੍ਰੇਤੇ వామనుడిగా, త్రేతాయుగంలో రాముడిగా వచ్చావు అని చెప్పి గురు గ్రంథ్ సాహిబ్‌లో వాళ్ళ అసలైన సిక్ గురువులు రాసిన అంశాలని వాళ్ళందరికీ గుర్తు చేశాడు. మాన్యో రామ రఘువంశ కహాయో ద్వాపర కృష్ణ మురారి కంస ద్వాపరలో కృష్ణుడిగా కూడా వచ్చావు. ਈਓ ਉਗਰ ਸੈਨ ਕੋ ਰਾਜ ਭੈ ਭਗਤੈ ਜਾਂਦੀਓ ਕਲਯੁਗ ਪ੍ਰਵਾਨ ਨਾਨਕ ਗੁਰ ਅੰਗਦ ਅਮਰ ਕਰੇ। ਕੀ ਕਰੋਗੇ ਤੁਸੀਂ? ਇਹ ਆਸਤਕਾਂ ਦੀ ਦੁਨੀਆ ਵੱਖਰੀ ਹੈ ਤੇ ਆਸਤਕਾਂ ਦੀ ਦੁਨੀਆ ప్రేక్షకులారా, ఈ వ్యక్తి బయటికి వెళ్ళి వేరు వేరు అంశాలపై చెప్పిన అబద్ధాలు అవన్నీ మనం చూసాము. ఇక్కడ జరుగుతుంది ఏంటో కూడా మనం చూసాము. క్లియర్‌గా ఒక ఎజెండా సెట్ చేసుకున్నారు. భారత వ్యతిరేక, హైందవ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేసి భారతీయులను విడదీయాలి. వాళ్ళు పవర్‌లోకి రావాలి. వాళ్ళు పవర్‌లోకొచ్చినా వాళ్ళు సొంతంగా పీకేదేముండదు. మళ్ళా బయట నుంచి కంట్రోల్ చేసే శక్తులకి బానిసలుగానే వీళ్ళు పనిచేస్తారనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి చాలా క్లియర్‌గా ఒకటి అర్థమైంది. హిందువులని కులాల పరంగా విడదీస్తే వాళ్ళు అధికారంలోకి ఖచ్చితంగా వస్తారు. అలా వచ్చిన మరుక్షణం కాశ్మీర్ మళ్ళా తీవ్రవాదుల చేతుల్లోకి పోయే అవకాశాలు, దేశవ్యాప్తంగా విభజనలు, నిన్న మొన్న మనం చూసినట్టు వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీస్ వ్యాన్‌లో పెట్టాల్సిన దరిద్రపు పరిస్థితులు భారతదేశానికి రాకుండా ఉండాలి అంటే హైందవుల ఐక్యత ముఖ్యము. హిందువులందరూ ఐక్యంగా ఉండండి. ఈ పనికిమాలిన బ్రిటిష్ వాడు అంటించిపోయిన కాస్ట్ కుల చిచ్చుని దాటుకుని భారతీయులుగా, హిందువులుగా అందరూ కలిసి ఉండాలి. ఈ అంశాలు కుదిరినంత మందికి తెలిసేలా చేయండి. ఈ వీడియోని కుదిరినంత మందికి షేర్ చేయండి. వీడియో లెంతీగానే ఉంది, కానీ ఒక్కరోజు భారతీయ ఐక్యత కోసం, భారతీయ రక్షణ కోసము, భద్రత కోసము, మన హిందువుల ఐక్యత కోసము ఒక్క సినిమా చూసే దాంట్లో సగం సమయం, 1 గంట సేపు ఈ వీడియోకి ఇచ్చి అందరికీ తెలిసేలాగా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తారని కోరుకుంటూ, భారతీయ ఐక్యత వర్ధిల్లాలి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.